హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ ఎట్లా ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ యొక్క ఫీచర్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఓకేనా? ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్? ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ యొక్క ఫీచర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ద కవర్ అండ్ ద ఓవరాల్ అపియరెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ షుడ్ బి అట్రాక్టివ్ అండ్ అపీలింగ్ టు చిల్డ్రన్. అంటే కవర్ కానీ, టెక్స్ట్ బుక్ కవర్ కానీ, లేకపోతే టెక్స్ట్ బుక్ బయట ఉండి మనకు కనిపించే అపియరెన్స్ కానీ అట్రాక్టివ్గా ఉండాలి. అండ్ అపీలింగ్ అంటే ఏంటంటే ప్లీజింగ్గా, పిల్లలు దానికి ఈజీగా అట్రాక్ట్ అయిపోయేలాగా ఉండాలి. ఓకేనా? ద సైజ్ ఆఫ్ ద బుక్ షుడ్ బి హ్యాండీ సో దట్ చిల్డ్రన్ కెన్ క్యారీ అండ్ యూజ్ ఇట్ కంఫర్టబుల్లీ. సైజ్ ఎట్లా ఉండాలంటే చేతిలో వచ్చేటట్టు అనమాట. హ్యాండీ అంటే మనకి అంటే ఆ క్లాస్లో పిల్లల చేతులు ఎంత ఉంటాయో, చిన్న చిన్న పిల్లల చేతులు చిన్న చిన్నగా ఉంటాయి కదా, వాళ్ళు దాన్ని ఈజీగా క్యారీ చేసేటట్టు కంఫర్టబుల్గా, అంటే ఆ సైజులో ఉండాలన్నమాట టెక్స్ట్ బుక్. ఓకేనా? నెక్స్ట్, ద బైండింగ్ ఆఫ్ ద బుక్ షుడ్ బి స్ట్రాంగ్ వైల్ ద బుక్ షుడ్ స్టిల్ బి ఫ్లెక్సిబుల్ ఇనఫ్ ఫర్ రెగ్యులర్ యూస్. అంటే బుక్ బైండింగ్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ బైండింగ్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ బుక్ ఫ్లెక్సిబుల్ ఉండాలన్నమాట. ఫ్లెక్సిబుల్ ఉంటే ఏంటి అంటే రెగ్యులర్ యూస్కి రోజు వాడుతున్నా కూడా దానికి ఏం కాకుండా ఉండేటట్టు ఉండాలి. ఓకేనా? ఫ్లెక్సిబుల్ ఉండాలి, మంచి గట్టి బైండింగ్ ఉండాలి దానికి. ద పేపర్ షుడ్ బి ఆఫ్ గుడ్ క్వాలిటీ విత్ క్లియర్ అండ్ నీట్ ప్రింటింగ్. పేపర్ ఎట్లా ఉండాలంట? గుడ్ క్వాలిటీ పేపర్ ఉండాలి. ఓకేనా? విత్ క్లియర్ అండ్ నీట్ ప్రింటింగ్. ప్రింటింగ్ అనేది ఎట్లా ఉండాలి? క్లియర్ ఉండాలి, నీట్ ప్రింటింగ్ ఉండాలి. నెక్స్ట్, ద ప్రింట్ షుడ్ సూట్ ద ఏజ్ ఆఫ్ ద లెర్నర్స్. ఫర్ లో క్లాసెస్ ద లెటర్ షుడ్ బి బోల్డ్ అండ్ థిక్ వైల్ రిలేటివ్లీ థిన్నర్ ప్రింట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ హయ్యర్ క్లాసెస్. ఇక్కడ ఏమంటున్నారు? ప్రింట్ గురించి. ఇప్పుడు పేపర్ అయిపోయింది, నెక్స్ట్ ప్రింట్ ఎట్లా ఉండాలి అంటే పిల్లలకి సూట్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు చిన్న పిల్లలు అనుకునే వాళ్ళకి కొంచెం బోల్డ్ ఉండాలి, కొంచెం థిక్ ఉండాలి, కొంచెం పెద్ద పెద్ద అక్షరాలు ఉండాలన్నమాట. అది కాకుండా ఇప్పుడు హయ్యర్ క్లాసెస్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి కొంచెం థిన్నర్ ప్రింట్ ఉన్నా ఏం కాదు. ఓకేనా? వాళ్ళకి చిన్నపిల్లలకి ఏంటంటే అది కొంచెం అట్రాక్షన్గా అనిపించడానికి ఆ లెటర్స్ అనేటివి కొంచెం థిక్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ద ప్రింటెడ్ మెటీరియల్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద లాంగ్వేజ్ అండ్ టైపోగ్రాఫికల్ ఎర్రర్స్. అంటే లాంగ్వేజ్ పరంగా ఉండే ఎర్రర్స్ కానీ, లేకపోతే టైపోగ్రాఫికల్ అంటే టైప్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎర్రర్ రావడం కానీ అవన్నీ ఏమీ ఉండొద్దు ప్రింటెడ్ బుక్స్లో. ఓకేనా? ద టెక్స్ట్ బుక్ షుడ్ కంటైన్ అడిక్వేట్ అండ్ అప్రోప్రియేట్ సబ్జెక్ట్ మ్యాటర్ సూటబుల్ ఫర్ ద లెర్నర్స్. సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఎట్లా ఉండాలి? అడిక్వేట్ ఉండాలి, ఇంకా అప్రోప్రియేట్ టు ద లెర్నర్స్ యొక్క నీడ్కి, వాళ్ళ క్లాస్ని బట్టి అప్రోప్రియేట్ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఉండాలి. దేర్ షుడ్ బి స్కోప్ ఫర్ డెవలపింగ్ థీమ్ బేస్డ్ వొకాబులరీ. వొకాబులరీ అనేది ఎట్లా ఉండాలి? థీమ్ బేస్డ్ ఉండాలి త్రూ ద డిఫరెంట్ యూనిట్స్. ఓకే? అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హ్యాపీ ఉందనుకోండి, హ్యాపీకి సంబంధించిన వొకాబులరీ వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర ఉండడం. నెక్స్ట్ సాడ్ అనుకోండి, హ్యాపీ అంటే జాయ్ఫుల్, చీర్ఫుల్, స్మైలింగ్, ఇవన్నీ హ్యాపీ కిందికి వస్తాయి కదా. అట్లా ఈ థీమ్ బేస్డ్ వొకాబులరీ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, రిలవెంట్ పిక్చర్స్ అండ్ ఇలిస్ట్రేషన్ షుడ్ సపోర్ట్ అండ్ క్లారిఫై సబ్జెక్ట్ మ్యాటర్. రిలవెంట్ పిక్చర్స్ కూడా ఉండాలన్నమాట టెక్స్ట్ బుక్లో. ఇంకా ఇలిస్ట్రేషన్స్ అంటే ఏంటంటే అదే టెక్స్ట్ బుక్స్ లాగానే, ప్రింటింగ్ పిక్చర్స్ లాగానే. ఓకేనా? అవి ఎందుకు ఉండాలంటే సబ్జెక్ట్ మ్యాటర్లో మనకి ఏదైనా డౌట్ ఉంటే ఆ పిక్చర్ చూసి మనం అర్థం చేసుకునేటట్టు, మన డౌట్ క్లారిఫై అయ్యేటట్టు ఉండాలి పిక్చర్స్ అనేటివి. నెక్స్ట్, ఈచ్ యూనిట్ షుడ్ హ్యావ్ మీనింగ్ఫుల్ టాస్క్ అండ్ యాక్టివిటీస్ అట్ ద ఎండ్ టు హెల్ప్ చిల్డ్రన్ ప్రాక్టీస్ అండ్ అప్లై వాట్ దే హ్యావ్ లెర్న్డ్. ఇప్పుడు ప్రతి ఒక్క యూనిట్ లాస్ట్కి మనకు మంచి యూనిట్ మీనింగ్ఫుల్ టాస్క్ ఉండాలి, ఇంకా యాక్టివిటీస్ ఉండాలి. ఎందుకు అంటే పిల్లలు అప్పటి వరకు ఏదైతే చదువుకున్నారో దాన్ని అప్లై చేసేటట్టు. ఓకేనా? ఆ యాక్టివిటీస్లో అప్లై చేసి నేర్చుకునేటట్టు ఉండాలన్నమాట. ఆ టాస్క్ ఉండాలి కంపల్సరీ ప్రతి యూనిట్ తర్వాత. A clear table of contents with page number should be provided for easy use of that book. ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ ఉందనుకోండి, ఆ కంటెంట్కి ఏ పేజ్ నెంబర్ ఉంది అంటే ఆ కంటెంట్ ఏ పేజ్ నెంబర్లో ఉంది అని మనము కరెక్ట్గా మెన్షన్ చేసి ఉండాలన్నమాట టెక్స్ట్ బుక్లో. అట్లయితే పిల్లలకి ఈజీ అవుతుంది అనమాట బుక్ వాడడం. నెక్స్ట్, ద టెక్స్ట్ బుక్ షుడ్ ప్రొవైడ్ హింట్స్ అండ్ గైడెన్స్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆన్ హౌ టు యూస్ ద మెటీరియల్ ఎఫెక్టివ్లీ. ఈ టెక్స్ట్ బుక్ అనేది ఎట్లా ఉండాలి అంటే హింట్స్ ఇంకా గైడెన్స్ ఇవ్వాలన్నమాట. ఎవరికి? టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి. ఆన్ హౌ టు యూస్ ద మెటీరియల్ ఎఫెక్టివ్లీ. ఆ బుక్ని మనం ఎఫెక్టివ్గా ఎట్లా వాడాలో ఆ బుక్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి టెక్స్ట్ బుక్లో. ఎవరికి ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే స్టూడెంట్స్కి యాజ్ వెల్ ఆల్సో ఫర్ టీచర్స్. ఓకేనా?
నెక్స్ట్ ద టీచర్స్ హ్యాండ్బుక్ అకంపెనయింగ్ ద టెక్స్ట్ బుక్ ఈజ్ హైలీ యూస్ఫుల్ ఫర్ టీచింగ్, ఫాలో అప్ యాక్టివిటీస్ అండ్ ప్రొవైడింగ్ అడిషనల్ గైడెన్స్. ఓకేనా, మనకు టెక్స్ట్ బుక్తో పాటు ఒక అడిషనల్ హ్యాండ్ బుక్ కూడా సప్లై చేయాలన్నమాట. అట్లా సప్లై చేస్తే ఏమవుతుందంటే అది టీచరు నెక్స్ట్ ఫాలోఅప్ యాక్టివిటీస్ రాసుకోవడానికి, అడిషనల్ గైడెన్స్ ఏమైనా ఉంటే అవి రాయడానికి యూజ్ అవుతుంది అనమాట ఒక టీచర్కి. ఓకేనా, అడిషనల్ బుక్ అన్నమాట హ్యాండ్ బుక్ అంటే. నెక్స్ట్ ఫర్ హయ్యర్ క్లాసెస్ ఏ గ్లాసరీ ఆఫ్ అన్ఫెమిలియర్ వర్డ్స్ విత్ ప్రొనౌన్సియేషన్ డీటెయిల్స్ షుడ్ బి ప్రొవైడెడ్. ఇప్పుడు హయ్యర్ క్లాసెస్ ఉందనుకోండి, మనకు ఇంగ్లీష్లో ఏమవుతుంది, హయ్యర్ క్లాస్ పెరుగుతున్న కొద్ది కొత్త కొత్త వర్డ్స్ వస్తుంటాయి అనమాట. అందుకని వాటి గ్లోసరీ అనేది మంచి ప్రొనౌన్సియేషన్ తోటి, దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తోటి, ఇంకా దాని మీనింగ్ తోటి ఉండాలన్నమాట టెక్స్ట్ బుక్లో అని చెప్తున్నారు. ఓకేనా, హయ్యర్ క్లాస్ వాళ్ళకి. నెక్స్ట్ ఫైనల్లీ ద ప్రైస్ షుడ్ బి ఫెయిర్ అండ్ రీజనబుల్ సో దట్ ద టెక్స్ట్ బుక్ ఇస్ అఫోర్డబుల్ ఫర్ లెర్నర్స్. అంటే లెర్నర్స్ అందరూ దాన్ని మంచిగా కొనుక్కునేటట్టు ఉండాలన్నమాట. ప్రైస్ అనేది ఫెయిర్ ఉండాలి, రీజనబుల్ ప్రైస్ ఉండాలన్నమాట ఆ బుక్కి. నెక్స్ట్ సరే ఇక్కడ చూడండి, ఈజీ మెమరీ ఆర్డర్ ఫర్ టీచింగ్. ఓకేనా, ఫస్ట్ ఏంటి, లుక్ బయట ఎపీరియన్స్ ఎట్లా ఉండాలి, అపియలింగ్ ఉండాలి, అట్రాక్టివ్ ఉండాలి. నెక్స్ట్ బిల్డ్ అంటే అది బైండింగ్ ఎట్లా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్ పేపర్ ఎట్లా ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలి. నెక్స్ట్ ప్రింట్ ఎట్లా ఉండాలి, చిన్నపిల్లలకైతే కొంచెం థిక్ ఉండాలి, పెద్దవాళ్ళకైతే లైట్ ఉన్నా ఏం పర్వాలేదు. కంటెంట్ ఎట్లా ఉండాలి, వాళ్ళ ఏజ్ రిలేటెడ్ ఉండాలి. పిక్చర్స్ ఎట్లా ఉండాలి, ఆ కంటెంట్ మీద వాళ్ళకి మంచి పట్టు వచ్చేటట్టు ఉండాలన్నమాట. ఏదైనా డౌట్ వస్తే కూడా క్లారిఫై అయ్యేటట్టు ఉండాలి పిక్చర్స్. నెక్స్ట్ యాక్టివిటీస్ ఉండాలి, నెక్స్ట్ గైడెన్స్ ఉండాలి. నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్కి కూడా ఆ బుక్ ఎట్లా వాళ్ళకి తగ్గట్టు ఉండాలన్నమాట బుక్ కంపల్సరీ. నెక్స్ట్ ప్రైస్ అనేది ఎట్లా ఉండాలంటే రీజనబుల్ ఉండాలి. ఇక్కడ చూడండి ఒకసారి, దట్ గివ్స్ ఏ వెరీ న్యాచురల్ ఫ్లో. ఇక్కడ చూడండి ఒక మంచిగా అనమాట, ఇందాక చెప్పుకున్నట్టే సేమ్ బుక్స్ బయట ఉండి ఎట్లా కనిపిస్తున్నాయి, బయట బైండింగ్ ఎట్లా ఉంది, లోపల పేపర్ ఎట్లా ఉంది, పేపర్ మీద ప్రింటింగ్ ఎట్లుంది, లోపల కంటెంట్ ఏముంది, పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు దాంట్లో నుండి, టీచర్స్ దాన్ని ఎట్లా వాడాలంటే గైడెన్స్ ఉంటుంది, అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి టీచర్కి కానీ స్టూడెంట్కి కానీ. ఈ పాయింట్ దాన్ని చెప్తుంది అనమాట. నెక్స్ట్ స్పెషల్ నీడ్స్ ఫర్ హయ్యర్ క్లాసెస్ ఉండాలి. ఇంకా అఫోర్డబిలిటీ, హయ్యర్ క్లాసెస్ కంటే ఇందాక చెప్పుకోలేం మనము ఒక హ్యాండీ బుక్ ఇవ్వాలి అని. టీచర్ కన్నా సరే, టీచర్కి కాదు కానీ ఇప్పుడు స్టూడెంట్స్కి ఇచ్చినారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హోంవర్క్ రాసుకోవడం కానీ, వాళ్ళు ఈరోజు ఏం చదువుకున్నారు ఏంటి అని అందులో రాసుకునేటట్టు ఉండాలన్నమాట. నోట్స్ రైటింగ్ టైప్. టెక్స్ట్ బుక్తో పాటు మనకు ఒక హ్యాండీ బుక్ కూడా ఇవ్వాలని ఉంది అక్కడ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ అఫోర్డబిలిటీ అంటే ఏంటంటే ప్రైస్ రీజనబుల్ ఉండాలి.